అధికారం కోల్పోయిన వైసీపీ నేతల ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వైసీపీ లీడర్లు యథేచ్ఛగా మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ వైసీపీ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తనను లైంగికంగా వేధించాడని మెప్మా ఉద్యోగి ఆరోపించింది. తరచూ తనకు ఫోన్లు చేస్తూ హింసించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అయితే కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని రామరాజు బెదిరిస్తున్నాడని మహిళ చెబుతోంది. పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. వైసీపీ ప్రెసిడెంట్ గా ఈ మధ్య ఎన్నికయ్యారండి. నేను మొన్న శుభాకాంక్షలు తెలపడానికి నన్ను సిహెచ్ కృపామణి గారు మన తరఫున కృతజ్ఞతలు తెలుపుదామని తీసుకెళ్లారండి. ఆ రోజు మళ్ళీ అక్కడ నుండి మేము వచ్చేసాము కృతజ్ఞతలు చెప్పి. గాదిరాజు రామరాజు గారు నాకు కాల్ చేసి లాంగ్ టైంకి వెళ్దామా, కార్ తీసుకురానా, బిజినెస్ ఇది రోడ్ లో పెడతాను అటు సైడ్ రండి అని చెప్పి కాల్ చేసేవారండి. నేను సరే అండి నేను తర్వాత మాట్లాడతానండి అని చెప్పి కాల్ పెట్టేసేదాన్ని. అలాగా 2-3 సార్లు నన్ను లైంగికంగా మాట్లాడటం, లైంగిక వేధించడం జరిగిందండి. తర్వాత 14వ తారీఖు మళ్ళీ కాల్ చేసి కృపామణి గారు పర్సనల్ మీటింగ్ అని చెప్పి తీసుకుపోయి అక్కడ రామరాజు గారితో మాట్లాడమని 14th వ్యాలంటైన్స్ డే అని చెప్పి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఆయన చేత చెప్పించి ఆ రోజు అసభ్యకరంగా నాతో కారు లాక్ చేసి కారులో మాట్లాడటం జరిగిందండి. ఆయన నేను తప్పించుకొని రోజు ఈవిడ ఈ రకంగా నా మీద చెయ్యాలని చూసింది సార్. దీనికి ప్రోత్సహించింది కృపామణి గారండి. గాదిరాజు రామరాజు గారిని ప్రోత్సహించి నా మీద లైంగిక దాడి చేయించడానికి ప్రోత్సహించింది గాదిరాజు రామరాజు గారిని ప్రోత్సహించిన సిహెచ్ కృపామణి గారండి. గాదిరాజు రామరాజు గారు నన్ను వేధిస్తున్నారండి. ఈ రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి. ఫోన్ చేసి ఈ మాటలు బయటకు వస్తే నన్ను చంపుతానని కృపామణి గారు బెదిరించడం జరిగింది. కృపామణి ద్వారా రామరాజు గారు కూడా బెదిరించడం జరిగింది సార్.